కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో కంకర మాఫియా ఆగడాలు మిన్నంటాయి. నిత్యం రద్దీగా ఉండే ములగపూడి రౌతులపూడి రహదారి ఇప్పుడు మృత్యుఘోషకు వేదిక అవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డు అదుపు లేకుండా సాగుతున్న కంకర లారీల రవాణా సామాన్యుల ప్రాణాలను తోడిస్తుంది. ఓవర్లోడ్ లారీలు గ్రామాల్లో సైతం మితిమీరిన వేగంతో దూసుకెళ్తుండటంతో స్థానిక ప్రజలు నిత్యం భయభ్రాంతులకు గురవుతున్నారు. కంకర లారీల నుండి వస్తున్న దుమ్ము ధూళి కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి నెలకొనగా రోడ్లపై పడుతున్న కంకర వల్ల ద్విచక్ర వాహనదారులు జారిపడి నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సైతం క్షేత్రస్థాయి అధికారులు నిలువున పాతరవేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ రవాణా లోపాలను ప్రశ్నించిన సామాన్యులను క్వారీ యజమానులు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుంటే స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు క్వారీ యజమానులకు కొమ్ము కాస్తూ సెటిల్మెంట్లు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ కంకర మాఫియాపై జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. వాళ్ళు 2 కేసులు కానీ పోలీస్ స్టేషన్లో పెట్టడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చాలా హింసలు పెట్టారు. ఈ వాళ్ళకి 2 సంవత్సరాలు పెట్టి కోర్టుల చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరిగాం కానీ మాకు ఏం న్యాయం జరగలేదు. తర్వాత ఇప్పుడు అబ్బాయి రెడ్డి గారు, రామారెడ్డి గారు వాళ్ళ తింగరోళ్ళు కాబట్టి వాళ్ళ పర్మిషన్ మీకు డబ్బులు ఇస్తానన్నారు కానీ క్వారీ వాళ్ళు ఇస్తారు, మీకు డబ్బులు ఇస్తారు కానీ నేనైతే రూపాయి ఇవ్వను. చాలా తెలివైన ఏ లారీ వెళ్ళినా ఎంత మైనింగ్ జరిగినా నేను ఎవరికి రూపాయి ఇవ్వను అని చెప్పాడు ఆయన. మరి చంద్రమౌళి మరి అలాంటప్పుడు ఈ కోరి ఇస్తే మేమేమైపోవాలి? ఇక్కడ ఉన్న గిరిజనులు ఈ పంటలు ఏమైపోవాలి? వీళ్ళు ఇవాళ కనీసం పత్తి పండుతుంది, ఒక 20 క్వింటాలు 30 క్వింటాలు పత్తి పండుతుంది ఈ గిరిజనులందరికీ ఒక ఎకరానికి. అలాంటిది వాళ్ళ చుట్టూరు పొలాలు ఉన్నాయి, అందరికీ 20 ఎకరాలు 30 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ పొలాలు వరి పండుతుంది, 30 బస్తాలు 40 బస్తాలు కాటాలు పండుతుంది ఎకరానికి. మరి వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు.